ప్రేమిన నమస్తులారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనం ప్రేమించి మరొక ఆదివారం దినాన్ని, ఇది చివరి ఆదివారం, ఈ సంవత్సరానికి చివరి ఆదివారం. మరలా వచ్చే సంవత్సరం చూస్తాం దేవుడి చిత్తమైతే. కాబట్టి ఈ చివరి ఆదివారం, చివరి సంవత్సరానికి అంతంలో ఉన్న మనం అందరం కూడా దేవుని సన్నిధిలో పుట్టేదైనా శ్రేయిస్తారు. వాటిని ఏమంటుందంటే కార్య ఆరంభము కంటే కార్య అంతము వెళ్ళాలి. కాబట్టి చివరిలో అందరూ చేరుకోగలిగే అవసరం చాలా ఇది అంతంలో మరి అది గొప్ప ఆశీర్వాదకరమైన సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుడు బైబిల్ ఉంటుంది ఆలోచన పెడుతున్నారు. కాబట్టి 7:30 వాళ్ళు ఏమి ఇస్తారో మాకే తెలియదు, మేము కాదు ఏమి ఇస్తారో తెలియదు. అది మనం తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. చక్కగా రాయండి, మరింతగా ముందుకి దేవుడు ఎదగడానికైనా మంచిది. తర్వాత అందరూ కూడా ఈ చివరి సంవత్సరానికి చివరి కనుక చివరి ఆదివారం కనుక అయిపోయిన వెళ్ళదు గ్రూప్ తీసుకుంటాం. ఎందుకంటే మనం చివరి సంవత్సరంలో ఉన్నాం కాబట్టి అందరం కలిసి ఈ పక్క స్త్రీలు నిలబడతారు, వీటి కలర్స్ నిలబడతారు, ఈ పక్క మనం నిలబడతాం. ఇలా స్టాండ్ ఉంది కాబట్టి మనం కూడా ఒక గ్రూపులో దిగాలి. ఎందుకంటే మన మరణ వచ్చే సంవత్సరం కలుసుకుంటారు. పాత జ్ఞాపకాలు ఉంటాయి ఇక్కడ. దాని తర్వాత మీ అందరికీ నేను ఫోటోలు పంపిస్తాను. మీ అందరికీ మీకు పంపిస్తాను. మన సరే, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. 8వ వచనాన్ని మనం చూద్దాం. స్తోత్రం. ప్రభుత్వం బలవంతులు నిండిన వాడు ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచన క్రియలను చేయుచుండెను. చిన్న ప్రార్థన చేస్తుందాం. దయగలిగిన ప్రేమ దేవ, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మా దేవ గమనిస్తున్న మధ్య పరిచయం చేయడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనము. వీళ్ళందరినీ కూడా అనిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు. వీళ్ళ ప్రభు మీకు వాక్యం పిలిచిందిగా ఆత్మతో నింపబడి వాక్యాన్ని భద్రతగా తండ్రి అర్థం చేసుకొని మీ అందరూ విశ్వాసం ఇచ్చినట్లు మీరు సహాయం చేయమని, వాక్యాన్ని మాట్లాడుతున్న నన్ను మీ శివసాట్లు మరుగుపరుచుకొని మీకు ఆత్మ ద్వారా మాట్లాడించి సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బ్రతుకులాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క వాక్య భాగం స్తెఫను గురించి నేర్చుకుంటున్నాం. స్తెఫను ఎలాంటి వాడు అంటే ఇక్కడ మనం చదివాం. ఆయన దేవుని యొక్క కృపలోను బలవంతులను నిండిన వారిని ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచనలను చేయుచుండెను అన్నాడు. ఈ యొక్క స్తెఫను యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన ప్రభువుని విశ్వాసించిన తర్వాత, ప్రభువుని నమ్ముకున్న తర్వాత, నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన యొక్క జీవితం ఎలా ఉన్నదో మనం చూస్తున్నాం. ఆయన జీవితం ఎలా ఉన్నది అంటే 6వ అధ్యాయంలోనే కొన్ని మాటలను మనం చూద్దాం. ఎక్కడ చూద్దామంటే ఇక్కడ మనము 3వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానతోను నిండుకొని
మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకుని మేము వారి మీ పనికి నియమితుము అన్నాడు. 5వ వచనం కూడా చదువుతారు. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారి విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకుడిన వారైన స్తెఫను మిగతా వారు ఉన్నారు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? స్తెఫను ఎటువంటి వారంట? మంచి పేరు. దేవుడు మనందరినీ కూడా ఎలా ఉండాలని కోరుతున్నారంటే, ఈ లోకంలో మంచి పేరు సంపాదించుకున్న వారు ఉండాలి. పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ అబ్బాయి అన్నప్పుడు ప్రజలలో ఒక మంచి అభిప్రాయం కలిగేటట్టుగా మనము యవనస్తులుగా ఇటువంటి మంచి జీవితాన్ని జీవించడానికి మనం ఇష్టపడాలి. ఇక్కడ స్తెఫను యవనస్తులుగా ఉన్నాడు ఆయన. అయితే యవనప్రాయమైనటువంటి పేరు ఏంటంటే ఆయన మంచివాడు అన్నారు. మంచివాడు. ఎందువల్ల ఆయన మంచివాడైనాడు? ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత, ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా చేర్చుకున్న తర్వాత, ప్రభునందు ఆయన విశ్వాసం నుంచి బాప్తిసం పొందిన తర్వాత, దేవునిలోనికి వచ్చిన తర్వాత ఆయన మంచివాడయ్యాడు. కాబట్టి ఒక వ్యక్తి మంచితనంలోనికి రావాలంటే మనం దేవుని దగ్గర రావాలి. అప్పుడు మనం మంచివారు అవుతాం. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో మనం మంచివారు అవుతాం. కాబట్టి ఇక్కడ సమాజంలో ఏమనుకుంటుంది ఆయన గురించి? మంచివాడు, మంచివాడు. వాక్యం చదివిస్తుంది. మంచి పేరు మేలు అంటారు. కానీ మంచి పేరు అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. అన్నింటికంటే కూడా అది సంపాదించుకుంటే చాలా కష్టం. కానీ చెడు సంపాదించుకుంటే చాలా ఈజీ. అందుకే పెద్దలు ఆ కాలంలో ఏమన్నారంటే, మంచిని సంపాదించుకునేటప్పుడు చాలా టైం పడుతుంది, అదే చెడు అంటే 10 నిమిషం పడుతుందిగా అంటారు. చెడు అన్నది చాలా దానికి టైం లేదు. చెడుకి టైం లేదు అన్నమాట. చెడుకి ఎంత సమయం పట్టదు. వితిన్ సెకండ్లో కూడా మన చెడు అభిప్రాయాలు కానీ చెడు కానీ జరిగే అవకాశం ఉంది. కానీ మంచి సంపాదించుకోవడం టైం పడుతుంది. కాబట్టి ఈయన ఈ స్టెఫను ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన చాలా ఈరోజు ఆయన చాలా గుణాలు ఉన్నాయి. ఒక్కొక్కటి వరకు చదువుకుంటూ వెళ్దాం. మన యొక్క టైం ప్రకారంగా 7:30 మనము ముగిస్తాం. కాబట్టి అదే టైం ఫాలో చేస్తాం. కాబట్టి జస్ట్ మామూలుగా అవుట్లైన్ వెళ్ళిపోతాం. మొట్టమొదటిగా ఎటువంటి వాడంటే మంచివాడు. కాబట్టి మనం కూడా గమనిస్తుగా మంచి పేరు సంపాదించుకునేందుకు మనం ప్రయత్నం చేయాలి అని సంగతిగా చేస్తున్నాం. 3వ వచనం ఇంకొక మాట సంగతి అది ఆత్మతోను అన్నాడు. ఇటువంటి వాడంటే ఆత్మతో నింపబడిన వాడు, ఆత్మ అభిషేకం పొందిన వాడు, లేకపోతే ఆత్మతో నింపబడి దేవుని యొక్క ఆత్మకు కనుక పరిశుద్ధ ఆత్మ దేవుని ఆయన కాలి కిందికి లేక ఆయన చేతి కిందికి వచ్చిన వాడు అనుకున్నాను. ఎప్పుడైతే మనం యేసు క్రీస్తు వారి సొంత రక్షకుడు అంగీకరించి బాప్తిసం పొందుతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన కాలి కిందికి ఆయన మీరేం చెప్తే అది ప్రభా అనే స్థాయికి మనం జ్ఞాపకం చేస్తాం. ఇంకొక వచనాన్ని రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ ప్రభు మనకు చక్కటి మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ మాటను మనము చూద్దాం. 8వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాయి కదా, మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ఇక్కడ 2 విషయాలు మనము గమనిస్తూ ఉన్నాం. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఉంటారో
వారందరూ ఎవరైనా ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు, శరీర సంబంధమైన మనుషులు కావు అంటున్నారు. ఇక్కడ ఆత్మ సంబంధమైన మనిషి శరీర స్వభావాన్ని కలిగి జీవించుతున్నారు. శరీర స్వభావం ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే ఈ లోక సంబంధమైన ఆశలు లేక ఈ లోక సంబంధమైన అలవాట్లు కోరుకుంటాం. అదే పరిశుద్ధాత్మతో ఆత్మ నింపబడిన వారైతే ఆయన దేవుడికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఉంటారు. అందుకని ఇక్కడ ఏం రాస్తున్నారు ఆయన, ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వారైతే వాడు ఆయన వాడు గమనించాలి. ముందేమో ఆత్మ అన్నాడు, తర్వాత క్రీస్తు ఆత్మ అన్నాడు. దేవుడు త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. కాబట్టి మనలో స్వచ్ఛమైన దేవుడంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అలాగే యేసుక్రీస్తు యొక్క ఆత్మ కూడా ఉన్నాడు. ఇక్కడ ఇవి కూడా రెండుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క స్టెఫను దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడు అంటే ఏమి చెబితే అది వినడానికి ఇష్టపడేటువంటి వాడు. మనకి క్లియర్గా మీకు అర్థం కావాలంటే అర్థం 14వ వచనం చదువుతాను చూడండి. ఇక్కడ దేవుని ఆత్మ, దేవుని ఆత్మ అందరూ ఆత్మచేత ఎవరు నడిపింపబడరు వారందరూ దేవుని కుమారులై. ముందేమో ఆత్మను చదివాము, తర్వాత క్రీస్తు యేసు ప్రభు ఆత్మను చదివాము. దేవుని ఆత్మ త్రియేక. మనమందరం కూడా దేవుని యొక్క ఆత్మతో నడిపించబడాలి అర్థమైపోయింది. మనకు అర్థం ఏంటంటే ఆయన అధికారం కింద ఉండాలి. మనం నడిపించేవాడు ఈ లోకంలో అపవాది ఉన్నారు కాబట్టి, శరీర సంబంధమైన వాడు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క అధికారం కింద కాకుండా దేవుని యొక్క అధికారం కింద నువ్వు ఉండాలి. దేవుని యొక్క అధికారం కింద నువ్వు నడవాలి. కాబట్టి స్టెఫను యవ్వన ప్రాయంలోనే ప్రభుని అంగీకరించిన తర్వాత ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. తర్వాత ఆయన దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడే ప్రభు ఏమి చెబితే చేసుకుంటున్నాడు. ప్రభు ఏం చెబితే ఆయన ఎలా మాట్లాడుతుందా ఎలా మాట్లాడుతున్నాడు మనం అనుకుంటున్నాం. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడి ఉన్న వారమై ఉండాలి అన్నది ఆయన జ్ఞాపకము చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క ఆత్మలో నడిపించబడతారో లోపడతారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులైందురు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు 2 విషయాలు మనం చూసాం. 3 విషయాలు మనం చూద్దాం. నేను జ్ఞాపకంలో వచ్చిన మనం అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం అలాగించుకున్నట్టు మనం అందులో నుంచి మనం వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఆయన 6వ వచనంలో జ్ఞానంతో నిండిపోయిన వాడు అన్నాడు. జ్ఞానంతో నిండుకున్నాడు, దేవుని యొక్క జ్ఞానంతో నిండుకున్నవాడై ఉన్నాడు. దేవుని యొక్క జ్ఞానము అంటే అర్థం ఏంటంటే మంచి చెడులను వివేచించేటువంటి మనసు దేవుని యొక్క జ్ఞానం ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానం అంటే ప్రభు ఎప్పుడు కూడా సమానత్వాన్ని చూస్తాడు. ప్రభు ఎప్పుడు కూడా అందరిని ప్రేమిస్తాడు. ప్రభు ఎప్పుడు కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండడు వాడి దగ్గర. ప్రభు ఎప్పుడు కూడా అందరినీ ఒకే దృష్టిలో చూస్తాడు. ప్రభు ఎప్పుడు కూడా అందరిలో ఒకే ప్రేమ కలిగి ఉంటాడు. ఎలా మనకు తెలుస్తుందంటే దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి. దేవుని యొక్క జ్ఞానం కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఒక సమానత్వమైనటువంటి మనసు కలిగి జీవిస్తాడు. ఎవరెవరు కూడా పుష్కరంగా కానీ జీవించడం కానీ ఎవరెవరు కూడా అతను ఇతరులకు హాని కలిగించేటువంటి మనసు ఉండదు. అది దేవుని యొక్క జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానంలోనే అది ఏదో అనుకుంటాము కానీ ప్రభు యొక్క లక్షణాలు కలిగి జీవించడం జ్ఞానం. కాబట్టి ఆయన లక్షణాలు ఏంటి? అందరూ సమానమే. అందుకని ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తున్నాయి మనం పొందలేకపోతున్నాం. లేకపోతే ఏమనాలి? ఆయన ఇశ్రాయేలు కూడా రక్షించాలి. అంతే కదా, ఇశ్రాయేలు దేవుడు ఆయన. కాబట్టి ఇశ్రాయేలు అందరినీ రక్షించలేదు ఆయన. కాబట్టి లోకం అందుకని ఏ భేదము లేదు, అందరూ అన్నారు. అందరూ ప్రపంచంలో మానవాళ్ళు. కాబట్టి ఆయన
మనము దేవుని యొక్క జ్ఞానంతో కూడా నడవాలి, జీవించాలి అన్నది ఆయన మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. మరొక మాట మనం చూద్దాం. అయితే వచ్చిన మనం చూద్దాం. ఈ మాట జనులందరూ ఇష్టమైనందున వారి విశ్వాసముతోను అన్నది. మళ్ళీ ఏం చేశాడ? విశ్వాసము. స్టెఫను విశ్వాసం కలిగిన వాడు, దేవుని నమ్మకం కలిగిన వాడు. విశ్వాసానికి మరొక పర్యాయం ఏంటంటే, మరొక మాట అర్థం ఏంటంటే, మనం అర్థం చేసుకోవడానికి అర్థం ఏంటంటే, ప్రభు పట్ల అంత నమ్మకం అంతే. ప్రభు ఎంత నమ్మాడంటే ఆయన సంపూర్ణంగా నమ్మాడు. ఈరోజు మనం అందరం కూడా ప్రభు నమ్ముతున్నాం కానీ సంపూర్ణంగా నమ్మట్లేదు అన్నమాట. నమ్మకం లేదంత సంపూర్ణంగా. అందుకే యేసు ప్రభు యొక్క బోధనలు మనం చూస్తున్నప్పుడు ఈ సువార్తలలో అక్కడ నీవు నీ నమ్మిక చొప్పున నువ్వు బాగుపడ్డావు, నీవు నమ్ముట వలన నీకు బాగు చేస్తానంటారు, నీకు నమ్మిన ఎడల నా మహిమను చూస్తానంటారు. నీవు నమ్మితేనే దేవుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటున్నాడంటే మనను నమ్మాలనుకోతున్నాడు. నమ్మాలి. ఎప్పుడైతే ప్రభువుని మనం నమ్ముతామో అప్పుడే మనకు దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. అందుకని వాక్యం ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలేట అసాధ్యము అన్నారు. ఆ మాట యొక్క భావన ఏంటంటే నమ్మకం. దేవుని యొక్క వాక్యం ఏమని చేస్తుంది? పూర్ణ ఆత్మతోనూ నమ్మాలి. హృదయపూర్వకంగా విశ్వసించాలి. మన హృదయంలో మరొకరికి స్థానం ఉండకూడదు అని అర్థం. సంపూర్ణంగా నమ్మకానికి అర్థమైన ప్రభు పట్ల మన ప్రభుని విశ్వసించినప్పుడు మన హృదయపూర్వక ఇక మరొక మనిషికి లేక ఒకరికి మన మనసుల స్థానం ఉండకూడదు. ప్రభుకే సంపూర్ణమైనటువంటి స్థానం. అదే సంపూర్ణమైన విశ్వాసం. అది మనకు కనబడదు కానీ దేవునికి కనబడుతుంది. మనం ఎంత విశ్వసిస్తున్నాము, ఎంత నమ్ముతున్నాము, మనం 100% నమ్ముతున్నామా లేకపోతే 50% నమ్ముతున్నామా అంటే ఆయనకి మాత్రమే తెలుసు. అయితే ఈ యొక్క స్టెప్ని ఎలా చూడంటే దేవుడి పట్ల సంపూర్ణమైన నమ్మకం కలిగిన వాడు ఎలా మనం చెప్పగలమంటే ఆయన నడిచే విధానము మనం చూడగలము. దేవుడి పట్ల ఆయన చూపించేటువంటి మరి యొక్క పనిని బట్టి మనం చూడగలము. ఆయన చేసేటువంటి పనిని బట్టి ఆయన దేవుళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో లేక ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో అర్థం. లేకపోతే అర్థం లేదు. అంటే మనము కూడా ప్రభువు మన విశ్వాసం ఉంది అన్నట్లయితే ఆ విశ్వాసాన్ని బట్టి దానిని మనం కార్యరూపంగా కనబరచాలి. చూడక మాట మీకు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకుంటాను, ఏదైనా చూపించలేదు. మీకు కూడా ఒక మాట మాటని జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడబట్టే 24వ వచనం మనుషుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియ మూలమును నీతిమంతులని ఎంచబడునని దీనివల్ల గ్రహించింది. 26వ వచనం ప్రాణములేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము ఉన్నది ఎలా కనబడాలంటే ఎలా కనబడుతుందంటే క్రియల ద్వారా కనబడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన యొక్క మాటలో మనం చూస్తున్నప్పుడు ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అన్నారు. ఇప్పుడు ప్రాణం లేకపోతే శరీరం ఏమైపోతుంది? చనిపోయింది. కానీ ప్రయోజనం లేదు. ప్రాణం పోయింది, డెడ్ బాడీని పెట్టుకుని ఎవరైనా ఆనందిస్తారా? ఎవరు ఆనందిస్తారా? చనిపోయిన డెడ్ బాడీ పెట్టుకుని ఆనంది ఏడుస్తారు, కానీ బాధపడతారు, కన్నీళ్ళు కాస్తారు. అంతేకాని ఆ యొక్క శరీరం బట్టి చచ్చిపోయిన ఆ యొక్క బాడీని బట్టి
ఎవరు సంతోషపడనివ్వరు. అందుకని ప్రభు ఏమంటాడంటే సంపూర్ణమైన విశ్వాసం ద్వారా మనం క్రియలపైన మనం జీవించకపోతే మనం అలాంటి వారమే. ఆయన పిలుస్తున్నాడు విశ్వాసం జీవితంలో విశ్వాసం కలిగి మనం సంపూర్ణ 100% సంపూర్ణంగా కలిగి జీవించకపోతే ఆయన ఎలా కనబడతామంటే చనిపోయిన శవాల్లా కనబడతాము. నేను చెప్పట్లేదు అనుకుంటారు. వీళ్ళందరూ కూడా మంది నిండా వచ్చారు అనుకుంటారు. అందరూ శవాల్లా ఉన్నారు ఏంటి అనుకుంటున్నారు. ఎప్పుడు విశ్వాసంలో వస్తారు? సంపూర్ణమైన విశ్వాసంలోనికి, సంపూర్ణమైనటువంటి విశ్వాస జీవితంలోకి ఎప్పుడు వస్తారు అని చూసుకుంటారు. కాబట్టి సంపూర్ణ విశ్వాసం కలిగిన వ్యక్తి క్రియరూపకంగా కనబరుస్తాడు కాబట్టి అది విశ్వాసం మనకు పాటించాలి. కాబట్టి మనకు మాట్లాడుకోవాలి. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 8వ చూసామంటే స్టెఫను ఇటువంటి వాళ్ళని చూసాము. ఆయన మంచి వాళ్ళని చూసాము. స్టెఫను ఆయన ఆత్మలో నింపబడిన వాళ్ళని చూసాము. ఆయన జ్ఞానంలో నింపబడిన వాళ్ళని చూసాము. తర్వాత ఆయన విశ్వాసం కలిగిన వాళ్ళని కూడా మనం చూసాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ విన్నాం అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం చూద్దాం. 8వ వచనం మనం చూద్దాం. స్టెఫను కృపతోనూ బలముతోనూ విడిన వాడే ప్రజల మధ్య మహత్కారులను గొప్ప సూచనలను చేరుతుండెను అన్నారు. స్టెఫను దేవుని కృపతో నింపబడ్డారు. అర్థం ఏంటంటే మన దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి ప్రభా మీ యొక్క కృప ఉంటే నేను ఏమైనా చేయగలను. మీ కృప ఉండాలి. మీ కృప చూపిస్తే నేను ఎక్కడికైనా వెళ్ళగలను. మీ కృప చూపిస్తే బాగులేని వాటిని బాగు చేయగలను. మీ కృప చూపిస్తే ఇదిగో స్వస్థపరచేటువంటి వరాన్ని నాకు నేను వాటిని స్వస్థపరచగలను అన్నారు. ఏం చూసా వాళ్ళ కింద వాక్యంలో మహత్కార్యములను ఎందును బట్టి ప్రభు యొక్క బలాన్ని బట్టి ఆయన ఎక్కడ కూడా తన యొక్క శక్తిని కానీ తన యొక్క బలాన్ని కానీ ఆయన చూడలేదు. కాబట్టి స్టెఫను ఎటువంటి వాడు అంటే దేవుని కృపతో నింపబడిన వాడు, దేవుని యొక్క బలముతో నింపబడిన వాడు. వాస్తవానికి చెప్పాలంటే ప్రతి క్రైస్తవుడు కూడా లేక ప్రతి దేవుని యొక్క కుమార్తె కూడా ఈ యొక్క బలం కలిగి ఉన్నారు. కానీ ఈ యొక్క బలంలోనికి మనం రాలేకపోతున్నాం. దేవుని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, కానీ దేవుని వరకు మహత్కార్యాలను గొప్ప కార్యాలు చేయటానికి అటువంటి కావలసినటువంటి శక్తిని బలాన్ని మనము పొందుకోలేకపోతున్నాం. ఆ బలాన్ని మనం పొందుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ద్వారా గొప్ప కార్యాలను జరిగిస్తాడు. కాబట్టి స్టెఫను అయితే దేవుని కృపతో బలంతో నిండిన వాడై ఆయన అనేక మందికి ప్రజల మధ్య గొప్ప కార్యాలను గొప్ప సూచికలను చేస్తున్నాడు. ఆ సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి అవస్థల మేము ఇంకా డెప్త్గా వాళ్ళకి ముగించడానికి ఇష్టపడుతున్నాం. స్టెఫను యవనస్తుడు. ఆ యవన ప్రాయంలోనే ప్రభువును నమ్ముకున్నాడు. నేను కూడా యవన ప్రాయంలోనే ప్రభు కొరకు ఉపయోగపడేటువంటి యవనస్తులుగా యవనరాలుగా ఉండాలి అన్నదానికి కోరుకుంటున్నాను. ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి జ్ఞానం కలిగిన వారుగా జీవిస్తున్నాడు. ఆత్మకు నింపబడిన వారుగా కనబడుతున్నాడు. విశ్వాసంతో కనబడినట్టు కనబడుతున్నాడు. పరిశుద్ధ కలిగి జీవించిన వారుగా కనబడుతున్నాడు. దేవుని యొక్క కృప బలంతో నిండుకుని వారిగా కనబడుతున్నాడు. చివరికి ఆయన దేవుని కొరకు హతసాక్షిగా మారుతాడు. దేవుని కొరకు అంత గొప్ప త్యాగాన్ని ఆయన చేసినట్టుగా మనము ఈ యొక్క సువార్తలు లేక పత్రికలు మనము చూడగలం. అపోస్తలుల కార్యాలు ఈరోజు నేను గమనిస్తుగా మన జీవితం ఎలా ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి. ఈ చివరి సంవత్సరం, ఈ చివరి దినాన దేవుడి గొప్ప అవకాశాలను అనుగ్రహించారు. ఈ సమయాన్ని చూడడానికి ఎంతోమంది లోకాన్ని విసిపెట్టి వెళ్ళిపోయినా మనం చూస్తూనే ఉన్నాం. అయితే నన్ను ఆయన బ్రతికించాడు.
ఎందుకు బ్రతికించాడంటే ఈ సంవత్సరంలోనైనా కూడా మనం రక్షణ పొందుతామని, ఈ సంవత్సరంలో కూడా దేవుడి కుమార్తెగా అవుతామని, ఈ సంవత్సరంలో కూడా దేవుడికి విశ్వాసం ఉంచుతామని, ఈ సంవత్సరంలోనైనా కూడా దేవుని యొక్క నమ్మకం కలిగి జీవిస్తామని, ఈ సంవత్సరంలోనైనా కూడా ఆయన మనం మంచి చేస్తాం, పాలిస్తాం, ఆయన కుమార్తెగా బ్రతుకుతామని దేవుడి కాలం మనం ప్రకటించారు. కాబట్టి మనము ఒక మంచి తీర్మానం కలిగి వ్యక్తితో ప్రయత్నించాలా. కలుసుకుంటూ ప్రారంభం చేసుకుంటాం. దైవమైన ప్రేమల మాట్లాడి కృపగలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో ఈ సంవత్సరం చివరి ఆదివారం మమ్మల్ని అందరి ప్రభు క్షేమంగా మా ప్రభు సన్నిధికి నడిపించినందుకు మీకు వందనాలు. ఈ సన్నిధిలో చేరి మిమ్మల్ని పాటల ద్వారా స్తుతించి గణపరిచి, ఇదిగో మీరు మీ యొక్క వాక్యాన్ని నాకు వినడానికి, గ్రహించడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యం ఉన్నటువంటి వీళ్ళందరికీ ప్రభు మీ యొక్క విశ్వాసంలో బలముగా ఎదుగునట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని విడిచిపెట్టగా ప్రేమించారు, మమ్మల్ని తల్లి బ్రతికించారు ఆయన. ఇదిగో ఈ సంవత్సరంలో కూడా రక్షణ పొందుతారని మీ యొక్క ఆశయం, మీ ఆశను నెరవేర్చడానికి అమరులు మీ యొక్క వాక్యం పనిచేయనట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలుగా ఎదుగుటకు మీరు సహాయం చేయండి, మీ కుమార్తెలుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దైవిక తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీ పాదాల దగ్గర పడి వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డ యొక్క అవసరాలు మీరు తీర్చండి. ప్రతి బిడ్డ తల్లి చదువుకుంటుందే కాబట్టి చదువులో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నట్టు అభ్యసన విషయమై ప్రార్థిస్తున్నాం. మీరు కనికరపడండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పనిచేస్తున్న బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డలందరూ గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రతిలాగలిగి వేడుకొనుచున్నాము తండ్రి.